మనకి ప్రజెంట్ కృష్ణ గారు కలిసారు. కృష్ణ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఆయన మనకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. హాయ్ కృష్ణ గారు, ఎలా ఉన్నారు? హాయ్ యా. అండ్ చూసారు కదా థింక్లర్స్ ల్యాబ్. యా థింక్లర్స్ ల్యాబ్ అసలు ప్రతిసారి మాకు కొత్త కొత్త ఇలాంటివి పరిచయం చేస్తున్నారు. అసలు నిజంగా వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ అసలు మైండ్లు ఎలా పనిచేస్తున్నాయో మాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద పెద్ద థాట్స్ ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఫస్ట్ అసలు ఇది ఏంటి థింక్లర్స్ ల్యాబ్ అంటే ఏంటి, దాని గురించి మాకు కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తే తెలుసుకోవాలనుకుంటున్నాను. పోతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ రండి. యాక్చువల్లీ ఈ థింక్లర్స్ ల్యాబ్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు మన మధ్యప్రదేశ్లో ఐఐటి స్టూడెంట్స్ మాత్రం ఉంది. తర్వాత మన ప్రైవేట్ యూనివర్సిటీ అయిన ఐటీఎం గ్వాలియర్లో మాత్రం స్టార్ట్ చేశారు. ఈ యొక్క థింక్లర్స్ ల్యాబ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ యొక్క థాట్స్ ఏమైనా ఐడియాలజీస్ కానీ ఎలక్ట్రికానిక్స్లో కానీ మన మెకానికల్లో కావచ్చు, సివిల్లో కావచ్చు, లేదా మన ఇప్పుడు మొబైల్ సపోజ్ మన మొబైల్ ఉంది చిప్ తయారు చేస్తారు, లోపల చిప్, అలాగే మదర్ బోర్డ్ సిపియూ ఉంది, ఇవన్నీ కూడా కావాలి ఎవ్రీథింగ్ ఇక్కడ చేయగలుగుతారు. అండ్ ఇది ఎవరు మెయింటైన్ చేస్తారంటే స్టూడెంట్స్. యూ సీ దట్ స్టూడెంట్స్ అంతా కూడా మనకు మెయింటైన్ చేస్తున్నారు. ఎంత కూడా ఓన్గా, నో ఫ్యాకల్టీ, వాళ్ళ యొక్క ఐడియాస్ వాళ్ళ థాట్స్ని వచ్చి దీన్ని మనము థింకర్స్ ల్యాబ్ అని పెట్టారు. వాళ్ళవన్నీ కూడా ఇక్కడ అప్రోచ్ అయ్యి వాళ్ళకు నాలెడ్జెస్ ఇక ఏంటివి అన్నీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్ కోసం వాళ్ళు ఓన్గా దీనికి ఒక యూనిట్ ఎవరు కాదు, స్టూడెంట్స్ అందరూ ఒక 18 మంది 20 మంది స్టూడెంట్స్ అవుతారు. స్టూడెంట్స్ అయ్యి అందులో నుంచి వాళ్ళ థాట్స్కి వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి ప్రాక్టికల్గా అండ్ ఎనీథింగ్ ప్రాక్టికల్గా వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ యూ సీ దట్ ఈసీ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే మన లేజర్ ట్రీట్మెంట్ కావచ్చు, సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క థాట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి చేస్తారు. దీనికి ఫండెడ్ మన యూనివర్సిటీ ఫండ్ చేస్తుంది. సూపర్ సార్. నార్మల్గా స్టూడెంట్స్ థాట్ని విని వదిలేసే వాళ్ళని చూసారు, లేకపోతే చాలా ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది, చాలా ఇన్వెస్ట్ చేశారు. బట్ స్టూడెంట్స్ మీద అంత నమ్మకం పెట్టుకోండి. హ్యాపీగా ఇప్పుడు ఐఐటి చెప్పాక మీకు ఐఐటి ఇండోర్లో ఉంది. అవును. తర్వాత ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అది స్టార్ట్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్. వెరీ నైస్. ఈ విధంగా సపోర్ట్ చేయడం మన యూనివర్సిటీ ఐటీ యూనివర్సిటీ బాగా సపోర్ట్ చేస్తుంది స్టూడెంట్స్. కనిపిస్తుంది సార్ వాళ్ళ సపోర్ట్. ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది కామన్ అయిపోయిందండి. ఎడ్యుకేషన్తో పాటు నేను ఒకటే చెప్పండి సరే, సంథింగ్ ఇన్నోవేషన్, ఖచ్చితంగా సంథింగ్ నాలెడ్జ్ అని రావాలన్నప్పుడు ఇటువంటి సపోర్ట్ అనేది ఇవ్వగల చాలా ఇంపార్టెంట్. అది ఈ యూనివర్సిటీ చాలా వరకు ఇస్తున్నారు. ఈవెన్ మీరు పైన ఐడియా థాట్ రూమ్ చూస్తారు పైన, ఇది ఒక మన ఇంట్రెస్ట్ సెంటర్, ఇది ఒకటి. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల ప్లస్ ఆన్ స్టూడెంట్స్కి అవుతాయి. రేపొద్దున 4th ఇయర్ వాళ్ళ కెరియర్కి ఒక ప్రాజెక్ట్ పీబీఎల్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా లైవ్ తీసుకెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతారు. ఇవన్నీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. అంటే వాళ్ళకి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్